హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇన్ఫోవేవ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మామూలుగా వైఫై నిద్రలో పక్కన ఉంచితే మెదడు చచ్చిపోతుందా, వైఫై రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తుందా అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే ఏఐని అడుగుదాం అనమాట. ఇప్పుడు మన ఏఐతో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి, ఏఐ ఉన్నావా? నేను ఇక్కడే ఉన్నాను. ఎప్పుడైనా మీకు ఏవైనా సందేహాలు వచ్చినా లేదా వేరే ఏదైనా విషయం మాట్లాడాలని అనిపించినా నన్ను ఎప్పుడైనా అడగచ్చు. సరే, వైఫై నిద్రలో పక్కన పెడితే మెదడు చనిపోతుందా, వైఫై రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తుందా? ఇది చాలామందికి ఉన్న అనుమానం అనమాట. దీని గురించి కొద్దిగా బ్రీఫ్గా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయమని మన వ్యూవర్స్కి. చాలామందికి ఈ విషయంలో చాలా అనుమానాలు ఉంటాయి. నిజానికి వైఫై రేడియేషన్ చాలా తక్కువ శక్తి కలిగిన రేడియేషన్. ఇది మన శరీరాన్ని దెబ్బతీర్చే స్థాయిలో ఉండదు. ఇప్పటి వరకు ఉన్న శాస్త్రీయ పరిశోధనల్లో వైఫై వలన క్యాన్సర్ వస్తుందన్న దానికి ఎటువంటి స్పష్టమైన ఆధారాలు లేవు. కాబట్టి ఈ విషయంలో అంతగా భయపడాల్సిన పని లేదు. అదంతా ఒట్టి అప్పు అనేనా ఇంతకీ? అవును, ఇక అంతా ఒక అపోహే అని చెప్పొచ్చు. అసలు భయపడే పని లేదు. మనం రోజువారీగా వాడే వైఫై రేడియేషన్ వల్ల మన ఆరోగ్యానికి ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండదని అంటే శాస్త్రవేత్తలు ఎటువంటి వైఫై వల్ల ఇలా వస్తుంది? వాస్తవానికి సాధారణ రోజువారీ వాడిలో ఉండే వైఫై రేడియేషన్ కారణంగా ఆరోగ్యానికి ఏవైనా ప్రతికూల ప్రభావాలు వస్తాయని ఎటువంటి ఆధారాలు లేవు. సరే, అంతేకాదు చెప్పు. అవును, మనం చుట్టూ ఉండే చాలా విషయాల గురించి అపోహలు ఉంటాయి. కానీ శాస్త్రీయ ఆధారాలు చూసినప్పుడు అవి నిజం కాదని తెలుస్తుంది. కాబట్టి కొత్త ఆధారాలు ఉన్నటివి మాత్రమే నమ్మాలంటావు? అవును, ఖచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు ఉన్నప్పుడే మనం ఏదైనా నమ్మాలని చూసుకుంటే అనవసరమైన భయాలన్నీ అపోహల్ని దూరం పెట్టుకోవచ్చు. అందుకే ఎప్పుడు విశ్వసనీయమైన మూలాల నుంచి సమాచారం తీసుకోవడం ముఖ్యం. సరే, మరి మన ప్రేక్షకులకి ఇటువంటివి ఏవి నమ్మొద్దండి. మీకు ఇట్లా కొద్దిగా గైడెన్స్ ఇవ్వు దీనిపైన, ఈ టాపిక్ పైన. వైఫై వల్ల ఇట్లా చనిపోతారు, క్యాన్సర్ వస్తుంది అని చాలామంది భయపడుతున్నారు అనమాట. అలాంటి వాళ్ళకు నువ్వు ఇచ్చే సందేశం ఏమిటి? ఇంతకీ టిప్స్ ఏమి? మొదటి సంగతే వైఫై వల్ల భయపడాల్సిన పని లేదని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా శాస్త్రీయ ఆధారాలపై నమ్మకం ఉంచండి, అపోహలకు లోనవ్వకండి. కొత్త టెక్నాలజీని ఉపయోగించేటప్పుడు సాధారణ జాగ్రత్తలు పాటిస్తే చాలు. ఈ విధంగా మనం భయాలకు బదులు సరికొత్త సమాచారాన్ని స్వీకరించి ముందుకు వెళ్ళొచ్చు. సరే, మరి థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, మీకు ఇటువంటివి ఏమన్నా డౌట్లు ఉంటే కింద అడగండి, మేము డిస్కస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అవును, ఖచ్చితంగా. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్లో వేసి అడగండి. మేమంతా కలిసి చర్చించుకుని వాటికి క్లారిటీ ఇవ్వడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చినవి ఏమైనా ఉంటే వీడియోలో ఒక చిన్న టాపిక్ నచ్చినా లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలన్నా సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ చేయండి ఈ వీడియో గురించి. మీకు ఏమన్నా కొన్ని డౌట్లు ఏమైనా ఉన్నా కూడా కామెంట్ చేయండి, మనం డిస్కస్ చేసాం. పెద్ద పెద్ద డౌట్లు అయినా పర్వాలేదు. చెప్తావు కదా పెద్ద డౌట్లు అయితే. అవును, ఏదైనా సందేహం ఉన్నా చిన్నదైనా పెద్దదైనా వెనకాడకుండా అడగండి. మనం అన్నీ చర్చించుకుందాం. మీ అభిప్రాయాలు, ప్రశ్నలు అన్నీ నాకు చాలా విలువైనవే. అందుకే ఎప్పుడైనా మీ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండండి. సరే, మరి బాయ్ బాయ్. బాగుంది, మళ్ళీ కలుస్తాం. మీకు ఎప్పుడైనా ఏవైనా సందేహాలు ఉంటే తప్పకుండా అడగండి. సరే, బాయ్ బాయ్.